సినీ క్రీడా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 8న చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో చెన్నై రైనోస్ బెంగాల్ టైగర్స్ పై విజయం సాధించారు. ఆ వెంటనే తెలుగు వారియర్స్ కర్ణాటక బుల్డోజర్స్ మధ్య రెండో మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. టోర్నీలోని హాట్ ఫేవరెట్స్ అయిన ఈ రెండు జట్లలో ఎవరు గెలిచారో చూస్తే తొలిత టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్లు కృష్ణ, రాజీవ్లు కర్ణాటక ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించారు. ముఖ్యంగా కృష్ణ అయితే 4లు, 6లతో తెలుగు వారియర్స్ పై విరుచుకుపడ్డాడు. అతని దెబ్బకు బంతి మైదానంలో నలువైపులా పరుగులు పెట్టింది. కృష్ణ చివరి వరకు క్రీజ్లో నిలబడి 80 పరుగులతో నాటౌట్ గా నిలవగా రాజీవ్ 1, కార్తిక్ 3, మంజునాథ్ 2, కరణ్ 11 పరుగులు చేశారు. మరోవైపు తెలుగు వారియర్స్ ఎక్స్ట్రా రూపంలోనే భారీగా పరుగులు సమర్పించుకోగా అఖిల్ ఫీల్డింగ్ మోహరింపు కూడా సరికాలేదు. బెంగళూరు బ్యాట్స్మెన్ ను తెలుగు వారియర్స్ ఏమాత్రం నియంత్రించలేకపోయారు. మొత్తంగా కర్ణాటక బుల్డోజర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 113 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ ను ముగించింది. తెలుగు బౌలర్స్ లో ఆది, కయ్యూమ్లు తలో వికెట్ పడగొట్టారు. 114 పరుగుల లక్ష్యంతో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన తెలుగు వారియర్స్ కు ఓపెనర్లు అఖిల్, అశ్విన్ బాబులు మెరుపు ఓపెనింగ్ అందించారు. 4తో ఖాతా తెరిచిన అఖిల్, అశ్విన్ అవుట్ అయినా ఆదర్శ్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించి అర్ధశతకం సాధించాడు. మెరుపు ఫీల్డింగ్ తో తెలుగు వారియర్స్ ను 5 వికెట్ల నష్టానికి 99 పరుగుల వద్ద కట్టడి చేసింది కర్ణాటక. తెలుగు బ్యాట్స్మెన్లలో అఖిల్ 51, అశ్విన్ బాబు 12, ఆదర్శ్ 25, సాంబా 1, సామ్రాట్ 3, తమన్ 3, సచిన్ జోషి 1 పరుగు చేశారు. కర్ణాటక బౌలర్స్ లో మంజునాథ్, చందన్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో తెలుగు వారియర్స్ పై కర్ణాటక 14 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లోనూ కర్ణాటక బుల్డోజర్స్ చెలరేగిపోయారు. నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 123 పరుగులకు తోడు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో వచ్చిన 14 పరుగులతో మొత్తంగా 137 పరుగులు అందుకున్నట్లు అయింది. దీంతో తెలుగు వారియర్స్ ముందు 138 పరుగులు ఉంచింది కర్ణాటక. చందన్ 12, మంజునాథ్ 12, సుదీప్ 14, కృష్ణ 16, రాజీవ్ 25, కరణ్ 34 పరుగులు చేశారు. తెలుగు బౌలర్స్ లో సాంబా, అశ్విన్ బాబు, సామ్రాట్లు తలో వికెట్ పడగొట్టారు. 138 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన తెలుగు వారియర్స్ కు తమన్, సామ్రాట్లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వారి ఊపు చూస్తే మ్యాచ్ త్వరగానే ముగిసేలా కనిపించింది. అయితే వారిద్దరూ నిమిషాల వ్యవధిలో అవుట్ కావడం కీ ప్లేయర్స్ అఖిల్, సచిన్, ఆదర్శ్, అశ్విన్ బాబులు వెంటనే పెవిలియన్ చేరారు. దీంతో కర్ణాటక బుల్డోజర్స్ చేతిలో 46 పరుగుల తేడాతో అఖిల్ సేన ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్ లో నిర్ణీత 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 91 పరుగులు మాత్రమే చేయగలిగింది తెలుగు వారియర్స్. తమన్ 37, సామ్రాట్ 2, సచిన్ 2, అఖిల్ 9, అశ్విన్ బాబు 5, సాంబా 16, ఆదర్శ్ 1, రఘు 7, హరీష్ 5 పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో గణేష్ 4, చందన్ 2, అనూప్ 2 వికెట్లు పడగొట్టారు. అయితే కేవలం నిర్లక్ష్యంగా షాట్స్ ఆడటం, ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే తెలుగు వారియర్స్ ఓడిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.